మూసీ నదికి ఆనుకుని ఉన్న హైదరాబాద్ బొప్పల్ బగాయత్ లేఅవుట్లో ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి ప్లాట్లు కొనుగోలు చేసిన తమకు హెచ్ఎండిఏ అసలు రంగు చూపించిందని మండిపడుతున్నారు. ప్రైవేటు సంస్థలే కాదు ప్రభుత్వాలు కూడా మోసం చేస్తున్నాయని హెచ్ఎండిఏ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పచ్చని చెట్లతో స్వాగతం పలకాల్సిన రహదారులు చెత్త కుప్పలు మట్టి దిబ్బలతో ఆహ్వానిస్తున్నాయని మండిపడుతున్నారు. భద్రత లేక ఉప్పల్ బగాయత్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ తూర్పు ప్రాంతాన్ని మరో హైటెక్ సిటీగా రియల్ ఎస్టేట్కు రారాజుగా తీర్చిదిద్దుతామని చెప్పినటువంటి హెచ్ఎండిఏ మాటలు ఉప్పల్ బగాయత్ను చూస్తే అసలు ఏమాత్రం పొందడం లేదనే చెప్పొచ్చు. మూసీ నది ఒడ్డున చేపట్టినటువంటి ఈ ఉప్పల్ బగాయత్ లేఅవుట్లో అడుగడుగున సమస్యలు తాండవిస్తున్నాయి. కోట్లాది రూపాయలు పెట్టి కొనుగోలు చేసినటువంటి ఇక్కడ ఫ్లాట్ల యజమానులకు ఒక కన్నీరే మిగిలిందని చెప్పొచ్చు. ఇక్కడున్నటువంటి అసౌకర్యాలు కావచ్చు, చెప్పినటువంటి వాగ్దానాలకు ఆచరణలో కనిపించకపోవడంతో వారు చాలా అసంతృప్తికి గురవుతున్నారు. మరి ఉప్పల్ బగాయత్లో ఎలాంటి అసౌకర్యాలు ఉన్నాయి, హెచ్ఎండిఏ ఏం చెప్పింది, క్షేత్రస్థాయిలో ఏం కనిపిస్తుంది అనేది ఒకసారి ఉప్పల్ బగాయత్కి వెళ్ళి లోపలికి వెళ్ళి చూసొద్దాం. ఇప్పుడైతే ఎమ్యూనిటీస్ ఉన్నాయో అవి మా దగ్గర లేవు. మేము హెచ్ఎండిఏ దగ్గరకు పోయి సార్ మాకైతే వాగ్దానాలు చేసారు అవి చేయండి నెరవేర్చండి చెప్తే మేము ఇప్పుడు జిహెచ్ఎంసీ గొప్ప చెప్పినాం, మా చేతులు లేదని వాళ్ళు చెప్తున్నారు. జిహెచ్ఎంసీ దగ్గరకు పోతే ఏమంటారు అంటే హెచ్ఎండిఏ దగ్గర ఉంది మాకు హ్యాండ్ ఓవర్ చేయాలంటారు. ఇద్దరి మధ్యలో సతమతం అయిపోయి ఎక్కని గడప లేదు, తిరగని అధికారులు లేదు, తిరగని మంత్రులు లేరు. అన్ని రకాల అందరి దగ్గర తిరిగినాము, ఇప్పటివరకు ఏ పని చేస్తలేరు. మేము ఇసుకింది లోకాయుక్తల కేసు కూడా వేయడం జరిగింది 2024లో. సార్ మా దగ్గర ట్యాక్స్ రూపంలో సంవత్సరానికి 10 కోట్లు తీసుకుంటారు, పర్మిషన్ రూపాయలు 5 కోట్ల రూపాయలు వస్తున్నాయి, కానీ జిహెచ్ఎంసీ వాళ్ళు 1 రూపాయి కూడా ఖర్చు పెడతారు. స్ట్రీట్ లైట్లు సరిగ్గా లేవు, రోడ్లు కరెక్ట్ లేవు, శానిటేషన్ ప్రాపర్గా లేదు, ఎస్టీపీ కరెక్ట్ లేదు, ఏడ చూసినా ఇదే పొంగి పొల్లుతున్నాయి డ్రైనేజీలు అని చెప్పేసి రకరకాల విన్నతలు చేసి రకరాలు ఇప్పుడు 50 ఇచ్చినా నేను చూపిస్తావన్నీ కూడా వాళ్ళు ఏ కోశాన పట్టించుకుంటలేరు. ముఖ్యంగా జిహెచ్ఎంసీ వాళ్ళు ఏమంటారు అంటే హెచ్ఎండిఏ వారు నాకు 100 కోట్లు ఇస్తే మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం, లేకుండా మేము హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్తుండ్రు. మేము ఎక్కడ పోయినా ఇక్కడ పెడితే అక్కడ చెప్తారు, అక్కడ పోతే ఇక్కడ చెప్తారు. ఇద్దరి మధ్యలో మేము నలిగిపోతున్నాం. ఉప్పల్ బగాయత్ ఫేజ్ 2లో వెస్ట్ బ్లాక్లో కమ్యూనిటీ హాల్ కోసం అలాట్ చేసిన ల్యాండ్ దాదాపుగా 5,000 గజాలు ఉంది. మీ కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది. మాకు ఇక్కడ అందమైన కమ్యూనిటీ హాల్ కట్టి కాంపౌండ్ వాళ్ళు గేటు అన్ని పెట్టి మీకు అప్పచెబుతాము, మీరు మెయింటైన్ చేసుకోండి అని మాకు చెప్పినారు. కానీ ఇంతవరకు ఏమీ చేయకుండా అలానే వదిలేసిన ఎంట్రన్స్ లో ట్రాఫిక్ జామ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ టిఫిన్ సెంటర్లు మిగతా కార్ పార్కింగ్లు అన్ని చాలా వరకు పెడుతున్నారు. అలాగే ఇక్కడ లాస్ట్ ఇయర్ వినాయక చవితికి జరిగిన విగ్రహాలని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. వాటిని ఇంతవరకు మున్సిపాలిటీ వాళ్ళు ఇంకా క్లియర్ చేయలేదు. మాకు విగ్రహాల వల్ల ఈ ట్రాఫిక్ వచ్చిపోయే వాళ్ళకు చాలా కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉంది. ఇది ఉప్పల్ బగాయత్ లేఅవుట్ అండి. లేఅవుట్ అంటే వాట్ వి థాట్ ఈజ్ మాకు చాలా మంచి రోడ్స్, మంచి ఫెసిలిటీస్ ఉంటాయని అనుకున్నాము. కానీ ఇక్కడ చూసినట్టయితే రోడ్డు చాలా వరకు మోర్ దాన్ 1/3 ఆఫ్ ద రోడ్ ఈజ్ ఆక్యుపైడ్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ లేఅవుట్లో నియర్లీ 25% ఆఫ్ ద కన్స్ట్రక్షన్స్ మాత్రమే అయినాయండి. ఇంకా 75% ఆఫ్ ద పీపుల్ ఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ అండ్ సివియర్ కన్స్ట్రక్షన్ వర్క్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇంకా పూర్తిగా 75% ఆఫ్ ద పీపుల్ కింద వచ్చి కన్స్ట్రక్షన్స్ కింద స్టార్ట్ చేసి వీళ్ళు ఆక్యుపై చేసుకున్నట్టయితే ఈ ట్రాఫిక్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఆలోచించవచ్చు అండి. మన కాలనీలో మొత్తం డంప్ యార్డ్ చేసేసినండి. మొత్తం ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు లారీల కొద్ది చెత్త తీసుకురావడం, ఇందులో వేయడము, వాళ్ళు వేసేసి వెళ్ళిపోవడం. ఎవరైనా ఆబ్జెక్షన్ చెప్పినంటే వాళ్ళ మీదకి రౌడీ గుండాలతోటి దాడి చేయడం అట్లాంటివి జరిగినాయి. ఈ వరకు మేము 5 సంవత్సరాల నుంచి ఇక్కడనే నివసిస్తున్నాం. ఈ రోడ్ అయిన తర్వాత మనకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకొకటి ఏంటంటే అలీకేఫ్ నుంచి డైరెక్ట్ రోడ్డు యాక్సెస్ ఉంది ఎక్కడికి, మనకు నాగోల్ మెట్రో స్టేషన్కి. ఉన్న తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ ఈ రోడ్ అయితే అవసరం లేదు, షార్ట్ కట్ అని చెప్పేసి ఇది వాడుతున్నారు. చాలా మంది అంటే విపరీతమైన పబ్లిక్ వస్తున్నారు ఇందులోకి. అటువైపు బగాయత్కి ఇటువైపు బగాయత్ చాలా తేడా ఉంటుంది అనమాట. అటువైపు బగాయత్ మీరు బాగా గమనిస్తే కనుక అక్కడ గ్రీనరీ కానివ్వండి, ఇక్కడ క్లీనింగ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ విల్ బి లిటిల్ బిట్ పర్ఫెక్ట్. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు వదిలేశారు ఇక్కడ క్లియర్గా. ఇక్కడ ఇంత గేటెడ్ కమ్యూనిటీ, అటువైపు గేటెడ్ కమ్యూనిటీస్ కూడా లేవు, అన్ని నార్మల్ స్టాండర్డ్ అలోన్ హౌస్. ఇక్కడ మీకు చాలా గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. ఇదొకటి, దాని పక్కన సుమేర్ ఉంది, దీని పక్కన క్రౌనిష్ పడింది, ఇటు ఒక అసోత్ అని. ఇంత హై లెవెల్ గేటెడ్ కమ్యూనిటీస్ పడినప్పుడు కూడా వై ద
గవర్నమెంట్ ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉందనేది నాకు అర్థం కావట్లేదు. చాలా బాధగా ఉంటుంది. మేము చాలా ఎక్స్పెక్టేషన్స్ తీసుకున్నాం ఫ్లాట్స్ ఇక్కడ, అండ్ ఇంకా ఒక్కొక్కరు ఇంకో 1,50,00,000 పెట్టి తీసుకున్న ఫ్లాట్స్ అనమాట. ఇవన్నీ చూస్తే ఇక్కడ ఏదో ఊరి బయట తీసుకున్నట్టు ఉంది మాకు. ఇక్కడ 4,000 నుంచి 4,500 వరకు మనుషులు ఉండే ప్లేస్ ఇది. అండ్ ఇక్కడ మాత్రం గవర్నమెంట్ సరిగ్గా చూసుకోవాలి, అండ్ దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద రోడ్స్ హియర్ ఫస్ట్. అండ్ ఇక్కడ యూ టర్న్ కూడా లేదు. ఇక్కడ నుంచి వాసవి మెట్రోపోలిస్ నుంచి వెళ్ళాలంటే అందరు రాంగ్ రూట్ తీసుకుంటున్నారు. ఇక్కడ మేము ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కడుతున్నాం కూడా. మేము 1 year అయింది వచ్చి, కానీ 2 సార్లు ఆల్రెడీ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాము. ఎందుకు కడుతున్నాం మేము ప్రాపర్టీ ట్యాక్స్? ఇవన్నీ మాకు క్లీన్గా చేయాలనేసే కదా. వాటర్ లేదు ఇక్కడ, డెబ్రిస్ తీయట్లేదు, అంత చెత్త అలాగే ఉంచేస్తున్నారు. ఇక్కడ గ్రౌండ్ వాటర్ చాలా పొల్యూట్ అయి ఉంది, దేనికి కూడా ఉపయోగం లేకుండా ఉంది. తర్వాత ఆ రంగు మారటము ప్రాబబ్లీ రోగాలకు కూడా కారణమవుతుందేమో. పూర్తిగా ఎన్ని బోర్లు వేసినా అన్ని బోర్లు వ్యర్థంగా ఉన్నాయి. మేము మామూలుగా తాగడానికి వదిలేస్తే వాటిని స్నానము చేయడానికి తదితర అవసరాలకు కూడా ఉపయోగపడదు. ఇప్పుడు కూడా మేము ఇది వాటర్ ట్యాంక్ ద్వారా తెప్పించుకోవాల్సి వస్తుంది, స్నానం కావాల్సిన నీళ్లు కూడా. పూర్వం ఇక్కడ ఇది టెంపుల్ ఉండేది, అమ్మవారి టెంపుల్. అది ఉండడం వలన ఇప్పుడు ఏంటంటే ఫర్దర్ గా ఏదైతే చేయాలనో మొత్తం కూడా గవర్నమెంట్ కాంపౌండ్ వాళ్ళు కట్టి అసోసియేషన్ అంటే కాలనీ వాళ్ళకు ఇస్తామని ఒప్పుకుంది. తర్వాత ఏంటంటే ఎవరో తెలియకుండా వచ్చేసి ఇక్కడ ఇంత ముందు ఉన్నటువంటి ల్యాండ్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎవరో, కాకపోతే వాళ్ళు ఇక్కడ పెట్టేసుకున్నారు, టెంపుల్ విగ్రహాలను పెట్టేసుకున్నారు. దీన్ని ఏంటంటే ఎటువంటిది కూడా కాలనీ వాళ్ళతో చర్చించకుండా వాళ్ళు పెట్టుకున్నారు. లేఅవుట్ వేసాం, అమ్మేసాం, కోట్లు వచ్చాయి కదా అని చెప్పేసి చేతులు దులుపుకోకుండా ఇప్పటికైనా హెచ్ఎండిఏ ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు కావచ్చు, కుటుంబాల పరిస్థితిని అర్థం చేసుకొని ఉప్పల్ బగాయత్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కోరుతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ఏదైతే మూసీ నదిని పునర్జీవనం ప్రక్రియలో భాగంగా ఏదైతే ముమ్మర ప్రయత్నాలు చేస్తుందో అందులో భాగంగా ఒక ఆదర్శంగా ఈ ఉప్పల్ బగాయత్ను తీర్చిదిద్దినట్లయితే ఇప్పుడు మూసీ నదికి పరివాహక ప్రాంతాల్లో భూములు ఇచ్చేటువంటి రైతులు కావచ్చు, యజమానులు ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా వాళ్ళు గుర్తు చేస్తున్నారు. సో ఉప్పల్ బగాయత్ను కేవలం మాటల వరకే కాకుండా చేతల్లో ఆదర్శంగా నిలిచినట్లయితే మూసీ పరివాహక ప్రాంతం మరింత సుందరంగా మారుతుంది. ఆ పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలంతా కూడా కుటుంబాలతో హాయిగా జీవిస్తారని చెప్పేసి ఇక్కడున్న స్థానికులంతా కూడా కోరుతున్నారు. కెమెరామెన్ చిరంజీవితో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.